హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దురాశ గర్భము ధరించి పాపను కంటుందట. ఈరోజు దేని కొరకు దురాశ పడతా ఉన్నాం? దేవుడు నీకు ఇచ్చిన దాంతో సమృద్ధిగా, దేవుడు మీకు ఇచ్చిన వాటితో సంతృప్తిగా ఉండండి. ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలని ఎప్పుడు కూడా ఆశించకండి. చూడండి, బైబిల్లో చాలామంది ఆ యొక్క భక్తుల యొక్క జీవితాలు మనం ధ్యానిస్తే ఎంతోమంది జీవితాలు, దురాశ పడిన వారి జీవితాలు నాశనమైనట్టు మనం బైబిల్లో చూస్తాం. ఎంతోమంది చూడండి, గెహాజీ దురాశ పడ్డాడు ఆ డబ్బు ఆశకు. గెహాజీ దురాశ పడ్డాడు కాబట్టి గెహాజీ నాశనమైనాడు. అలాగే ఇస్కరేతు యూదా డబ్బు కోసం దురాశ పడ్డాడు. చూడండి, డబ్బు కోసం ఎవరైతే దురాశ పడతారో, ఎలాంటి విషయంలో అయినా సరే, ఆస్తి కొరకు కానీ డబ్బు కొరకు కానీ దేని కొరకైనా సరే, దురాశ దుఃఖానికి చేటు అనే ఒక సామెత ఉంది. దురాశ పడితే ఆ దురాశ నిన్ను పాపం వైపు నడిపిస్తుంది. ఈరోజు ఏది నిన్ను దురాశల పాలు చేస్తూ ఉంది? ఈ దేన్ని నువ్వు ఆశిస్తా ఉన్నావు? ఆశ ఉండడం మంచిదే అండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు సమృద్ధి ఉన్నా నువ్వు దురాశతో ఉండడము అది దేవుని దృష్టిలో సరైనది కాదు. కాబట్టి దురాశ మానేసుకోండి. దురాశ అనేది ఇట్ ఈస్ అ స్పిరిట్, అదొక దురాత్మ. సో ఎవరైతే ఎక్కువగా దురాశ కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా నష్టాలు చూస్తారు. దురాశ కలిగి వారు పాపాన్ని చేస్తారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, దేని విషయంలో మీరు దురాశ కలిగి ఉండకండి. మీకు కలిగిన వాటితో, దేవుడు నీకు అన్నిటిని అనుగ్రహించాడు, దాంతో సంతృప్తి కలిగి ఉండండి. దేవుడు నీకు అన్నిటిని ఇచ్చాడు, దాంతో సంతోషంగా ఉండండి. దేవుని పని చేయండి, దేవుని కోసం నిలబడండి. ఉన్నతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాగ్దానం ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.